హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్వి బేక్ హౌస్. ఈరోజు నేను మీ అందరికీ కేక్ పాప్ రెసిపీని షేర్ చేస్తాను. సో దీనికోసం ముందుగా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. 1 kg నేనైతే వెనిలా కేక్ బేస్ రెడీ చేసుకున్నాను. ఆఫ్టర్ బేకింగ్ తర్వాత ఇలా ఉంది, చాలా ఫ్లఫీగా ఎగ్తోనే చేశాను. సో తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కేక్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి, గ్రాన్యూల్స్ కింద. ఈ కేక్ తర్వాత డార్క్ కాంపౌండ్ కూడా మనం మెల్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ కేక్లోని మిల్క్ మేడ్ యాడ్ చేయాలి. మొత్తం మిల్క్ మేడ్ అంతా పడుతుంది దీనికి. కేక్ మొత్తం మిల్క్ మేడ్లో మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేయాలి. మనకి ఏ సైజులో కావాల్స్తే ఆ సైజులో బాల్స్ చేసుకోవాలి. తర్వాత ఈ బాల్స్కి డార్క్ కాంపౌండ్లో కేక్ పాప్ స్టిక్స్ డిప్ చేసి దీన్ని పెట్టి ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత మనం ముందుగా చేసుకున్న డార్క్ కాంపౌండ్లో ఆ కేక్ పాప్ని బాగా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని కేక్ పాప్స్ని ఇలాగే డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. డిప్ చేసినవన్నీ మనం ఫ్రిడ్జ్లోని స్టోర్ చేయాలి. ఒక 15 minutes అలా ఉంచిన తర్వాత చాక్లెట్ కాబట్టి హార్డ్ అయిపోతుంది. సో అలాగ మిగతా కేక్ పాప్స్ అన్నీ నేను డిప్ చేసి చాక్లెట్లోని పక్కన పెట్టాను. ఇవి మన కేక్ పాప్స్ చాక్లెట్లో డిప్ చేసిన తర్వాత వీటిని మనం ఫ్రిడ్జ్లోని ఒక 10 minutes ఉంచితే చాక్లెట్ హార్డ్ అవుతుంది. కావాల్సితే మీరు ఈ టైంలోనే స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే ఒక 10 minutes ఉంచాలి, చాక్లెట్ హార్డ్ అవుతుంది అప్పుడు. నేనైతే వైట్ కాంపౌండ్ మెల్ట్ చేసి ఇలా డిజైన్లాగా వేసాను. మీకు కావాల్సిన స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 20 కేక్ పాప్స్ ఆర్డర్ వచ్చేయండి. ఈరోజు మన ఆర్డర్ కేక్ పాప్స్, చాక్లెట్ కేక్ పాప్స్.